ప్రభునందు ప్రియులారా, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? మరణాన్ని గురించి నా మొదటి వీడియోలో మరణము ఎవరి యొక్క ఆధీనంలో ఉంది, అలాగే మరణము ఎందుకు వస్తుంది అనే దాని గురించి మీకు వివరించాను. అయితే చనిపోయినటువంటి ఆత్మలు ఎక్కడుంటాయి? పరలోకములోకి వెళ్తాయా, లేదా పాతాళములోనికి వెళతాయా? క్రీస్తు ప్రభువారు మరణించక ముందు ఆత్మలు ఎక్కడ ఉన్నాయి, మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఎక్కడున్నాయి అనే దాని గురించి కొన్ని విషయాలు దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు తెలియపరచాలని నేను భావిస్తూ ఉన్నాను. ప్రియులారా, ముందుగా చనిపోయినటువంటి ఆత్మలు ఎక్కడుంటాయి? భూమి క్రింద ఉంటాయా, భూమి పైన ఉంటాయా? ఒకసారి మనము దాని గురించి చూసినట్లయితే, దేవుని మీద తిరుగుబాటు, మరణం ఎందుకు వస్తుంది అంటే పాపము చేసినందువలన మరణం వస్తుందని. అయితే పాపాలు చేసిన వారు మరి పుణ్యాత్ములు కూడా చనిపోతున్నారు అని అన్నదానికి, మరి ఏదో విధముగా మనిషి పుట్టిన తర్వాత పాపము చేయటం మూలంగా చనిపోతున్నాడు ఏదో విధంగా. అయితే చిన్న తప్పు చేసిన వాడికి పెద్ద తప్పు చేసిన వాడికి ఒకే శిక్ష. మోషే కానీ, అలాగే సమూయేలు కానీ, మరి ఎలీషా ప్రవక్త, ఇటువంటి పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు కదా, వారందరూ కూడా మరి చనిపోయినప్పుడు వారి యొక్క ఆత్మలు పరలోకానికి వెళ్ళాలి కదా. మరి ఎక్కడికి వెళ్ళి అని అంటే, మనము దాని గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. అసలు చనిపోయినటువంటి ఆత్మలు ఎక్కడికి వెళతాయి? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేవకముందు ఆత్మలు ఎక్కడుండేవి అనే దాని గురించి మనం ఒకసారి చూసినట్లయితే, మరణించినటువంటి ఆత్మలు ఎక్కడ ఉంటాయి? భూమి కింద, భూమి పైన. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఇక్కడ కోరాహు వారి యొక్క బృందం కూడా దేవుని సేవకుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినందువలన వారు మరణానికి గురవుతారు. ఏ విధంగా అంటే, దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల, దేవుని యొక్క సేవకుడి మీద తిరుగుబాటు చేయటం వలన. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని, వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేశారని మీకు తెలియనను. అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించారు. ఇక్కడ దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి జనులు కోరాహు, మరి ఆయనకు సంబంధించిన వారందరూ కూడా భూమి లోపల ఉన్నటువంటి పాతాళములోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పాతాళము భూమి క్రింద ఉంది. అందులో పాపులందరూ ఆ పాతాళంలోనే ఉంటారు. చనిపోయినటువంటి ఆత్మలు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి కోరాహు బృందము భూమి యొక్క క్రింద భాగములో పాతాళములో వారు ఉన్నారు. ఇంకా పాతాళము అక్కడే ఉందా అంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో సొలొమోను మహాభక్తుడు రాస్తున్నాడు, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. అంటే పాతాళం ఎక్కడుంది? క్రింద, భూమి క్రింద ఉంది. అలాగే యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనము, నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చము.
ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకును పోయిన వారి వద్దకును వారిని పడవేయము. ఇక్కడ భూమి క్రింద పాతాళం ఉంది. అల్లరి చేసేటటువంటి ఐగుప్తీయుల సమూహము ఆ పాతాళంలోనికి దిగిపోతారు. మరి అలాగే బుద్ధి లేనివాడేమో పాతాళానికి పోతాడని సొలొమోను, అలాగే దేవుని సేవకులు అందరూ దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు కోరాహు బృందం కూడా భూమి క్రింద పాతాళంలోనికి వెళ్ళిపోయారని మనము వాక్యము సెలవిస్తుంది. ఇంకా పాతాళానికి ఎవరు దిగిపోతారు అని అంటే కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనములో దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాళమునకు దిగిపోవాలి. ఎవరు వెళ్తారండి? పాపులందరూ కూడా, దుష్టులందరూ కూడా, దేవుణ్ణి మర్చిపోయేటటువంటి వారందరూ కూడా పాతాళంకి వెళతారు. పాతాళం ఎక్కడుంది? భూమి క్రింద ఉంది. అలాగే యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొని పోవును. పాపానికి జీతం మరణము. ఆ మరణము మరి ఆ ప్రాణాలని పట్టుకుపోయి పాతాళంలో పాపం చేసిన వారిని ఉంచుతుందంట. వారి ప్రాణాలు పాతాళంలో ఉంటాయట. అలాగే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే మొదటి నుంచి చూసినట్లయితే 3వ వచనం కాడ నుంచి చూసినట్లయితే జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటను నూనెపైనవి, దాని వలనగా కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచుల గల కత్తి అంత పదును గలది, దాని నడకలు మరణముకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేర్చును. ఇక్కడ జారస్త్రీ, వ్యభిచార స్త్రీ, మరి ఆమె పాతాళానికి, ఆమెతో నడిచేటటువంటి వారందరూ కూడా పాతాళానికి దిగిపోతారని వాక్యం సెలవిస్తుంది. అలాగే యెషయా గ్రంథము 4వ అధ్యాయము 14వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే నీవు ప్రవేశించుచుండగా నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. క్రింద పాతాళము నీ కోసము కలవరపడుచున్నది అని చెప్తున్నారు. అంటే పాతాళము క్రింది ఉంది. ఆ క్రింది ఉన్నటువంటి పాతాళములోనికి పాపులు, వ్యభిచారం చేసేటువంటి వారు, జార స్త్రీలు, దాని అడుగుల్లో నడిచేటువంటి వారు, అల్లరి జనాంగము, అలాగే పాపము చేసిన వారందరూ కూడా, దేవుణ్ణి మర్చిపోయేటటువంటి వారందరూ కూడా, దుష్టులందరూ కూడా పాతాళములో ఉంటారని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. అందుకనే వాక్యాన్ని అనుసరించి నడవటువంటి వారు పాతాళంలో దిగిపోతారని మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 23వ వచనంలో యేసయ్య కూడా చెప్తున్నాడు. కపర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడినవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటి వరకు నిలిచుండును. ఇక్కడ కపర్నహూమును యేసయ్య వెళ్ళినప్పుడు వారు యేసయ్యను అంగీకరించరు. అందుగురించి ఆ పట్టణాన్ని దేవుడు శపిస్తూ ఉన్నాడు. నీవు పాతాళనకు దిగిపోయేదవు అంటే దేవుని వాక్యాన్ని అనుసరించిన వారు, ధిక్కరించినటువంటి వారు, దేవుని మర్చిపోయేటటువంటి వారు పాతాళానికి దిగిపోతారని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అయితే ఈ పాతాళములోనికి పాపులు మాత్రమే వెళ్తారా? మరి పాపులు మాత్రమే వెళ్ళినట్టయితే పాతాళంలోనికి మరి కీర్తనాకారుడు ఒక విషయం చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి,
గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించుతుంది. ఇంకా కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనములో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు అని భక్తుడు కీర్తనగాడు వ్రాస్తూ ఉన్నాడు. అంటే దావీదు యొక్క ఆత్మను పాతాళములో విడిచిపెట్టడు దేవుడు అనేటువంటి నమ్మకము మరి దావీదుకు ఉంది. అంటే ఇంకో హోషేయ గ్రంథంలో కూడా 13వ అధ్యాయము 14లో చెప్తున్నాడు, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఇక్కడ పాతాళ వశములో నుండి మరి ఎఫ్రాయిము వారిని, ఇజ్రాయేలును రక్షిస్తాడట, అందులో నుంచి విమోచిస్తాడట, పాతాళంలో నుండి కూడా విమోచిస్తాడని చెప్తున్నాడు. అయితే పాతాళంలోనే హోషేయ చెప్పినట్లుగా కానీ దావీదు చెప్పినట్లుగా కానీ పాతాళంలోనికి వెళ్ళినటువంటి ఆత్మలు మరలా వస్తాయా? పాతాళంలోనికి పాపులను మరి పరిశుద్ధులు కూడా అక్కడే ఉంటారా? లేదా భూమి పై పొరల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మరి ఆ విధముగా ఒకవేళ పరిశుద్ధులు కూడా వెళ్ళినట్లయితే, ఏది పరలోకములోనికి వెళ్లకుండా భూమి క్రింది భాగంలోనికి వెళ్ళారు, పాతాళంలో నుండి మరి దావీదు భక్తుడు అంటున్నాడు. మరి అలాగే 1వ సమూయేలు గ్రంథంలో మనము 28వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే సమూయేలు ఆత్మ భూమిలో నుంచి వస్తుంది. సమూయేలు ప్రవక్త, మరి భూమిలో నుంచి ఎందుకు వస్తుంది? సమూయేలు యొక్క ఆత్మ మరి పరలోకంలోకి వెళ్ళాలిగా. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు మరణించక ముందు భూమి క్రింద పాతాళములోని 2 భాగాలు ఉన్నట్లుగా మనము చూడవచ్చు, బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఎందుకంటే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనంలో, యెహోవా నేను నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము, భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. ఎవరు? భక్తిహీనులు పాతాళములో మౌనులై ఉంటారు. అలాగే కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనంలో చెప్తున్నాడు, స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును, ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములో నివాసము లేనివై పాతాళములో క్షయమైపోయిను. దేవుడు నన్ను చేర్చుకును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించుచున్నాడు. ఇక్కడ పాతాళములో అందరూ మందగా సమకూర్చబడతారు, కానీ యథార్థవంతులు పాపులను ఏలేటటువంటి వారిగా ఉంటారు. యథార్థవంతులు వారిని ఏలుదురు అని చెప్తున్నారు. మరి పాతాళములోనే అందరూ మందగా కూర్చబడతారు, కానీ ఏది మందగా కూర్చబడే వారందరూ కూడా స్వాతిశయ పూర్ణులు, అంటే దేవుని వాక్యాన్ని ధిక్కరించి వారి యొక్క స్వలాభం కొరకు జీవించేటటువంటి వారు మందగా కూర్చబడతారు. కానీ యథార్థవంతులు వారిని ఏలేటటువంటి వారిగా ఉంటారు. ప్రియులరా, ఇందును బట్టి మనం చూసినట్లయితే మరి క్రీస్తు మరణించక పూర్వము పాతాళములోనే 2 భాగములు ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఎందుకంటే
పాపులందరూ పాతాళంలో ఉంటారు, వారిని ఏలేవారిగా యథార్థవంతులు ఉంటారు. మరి అందును బట్టే సమూయేలు భూమి పొరలలో నుండి మరి పైకి వచ్చినట్లుగా మనము చూడవచ్చు. 1 సమూయేలు 28 అధ్యాయం రాజు 13వ వచనం, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడదని ఆమెను అడుగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచున్నాను, అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు, అది దుప్పటి కొప్పనున్న ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలును తెలుసుకుని సాగిలిపడి నమస్కారం చేసెను. ప్రియులారా, ఇందును బట్టి మరి దావీదు ప్రవచించిన దానిని బట్టి సమూయేలు భూమి లోపలే ఉన్నాడు, మరి పాపులు కూడా భూమి లోపలే ఉన్నారు. వీరును కలవకుండా ఒక ప్రత్యేకమైనటువంటి చోటు పాపులకు అనగా మరి నోవహు మొదలుకొని అబ్రహాము మొదలుకొని ఇస్సాకు, అలాగే యాకోబు, దావీదు, సమూయేలు, ఎలీషా, ఇటువంటి ప్రవక్తలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు సమూయేలుతో సహా భూమి లోపలే ఉన్నారు, వారి ఆత్మలు. కానీ పాపులను ఏలేటటువంటి వారిగా దేవుడు వారికి అధికారం ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. వారు పాపము చేసినందువలన మరణించారు. కొద్దో గొప్ప పాపము చేసినందువలన వారు మరణానికి గురి అయ్యారు. వారి పాపాన్ని బట్టి జీతాన్ని ఏర్పాటు చేసేటువంటి దేవుడు పాపులను అందరినీ కూడా మరి ఒక చోట ఉంచి వారిని ఏలేటటువంటి వారిగా భూమి లోపలే 2 భాగములుగా మనము ప్రభువారు మరణించక ముందు ఉన్నటువంటి ఆత్మలు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, పాపము చేసినటువంటి వారు, కొద్దో గొప్ప దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగి చిన్న చిన్న తప్పులు ఏమైనా చేసి ఉంటే మరి అందును బట్టి వారి ఆత్మలు పాతాళములు పాపులను ఏలేవారిగా ఉన్నట్లుగా ఈ సమూయేలు వృత్తాంతాన్ని బట్టి మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే దానినే చరని, పాతాళములో పాపులు కూర్చబడుతురు, పాతాళములో మరొక పాతాళము బాగా క్రింద ఉంది, దానిపైన చెర అనేటటువంటిది, అంటే కొద్దో గొప్ప తప్పులు చేసిన వారు మరి ప్రవక్తలు ఉండేటటువంటి చోటును చెరగా మనము చూడవచ్చు ప్రియులారా. అందును బట్టి జకరియా గ్రంథంలో 9వ అధ్యాయము 11వ వచనంలో, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, 200గా మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియజేయుచున్నాను అని జకరియా ప్రవక్త ద్వారా ఆనాడి ఇజ్రాయేలుకు చెబుతూ ఉన్నాడు. చెరలోనున్న వారిని విడిపిస్తానని చెప్తున్నాడు. అలాగే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనంలో, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాసవస్త్రము ధరింప చేయుటకును నేను అభిషేకించబడ్డానని చెబుతున్నాడు. దేవుని ఆత్మ తన మీదకు వచ్చిందని చెప్తున్నాడు. ఇదే యేసు ప్రభు వారి జీవితంలో నెరవేరినట్లుగా మనము మత్తయి సువార్తలో చూడవచ్చు. లోక సువార్తలో చూడవచ్చు.
దేవుని ఆత్మ నా మీద ఉంది. చెరలోనున్న వారిని, ఇక్కడ మనం యెషయా గ్రంథం 61:1 ఇక్కడ చెరలోనున్న వారికి విడుదల కలిగించడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి, పాపులను మరి కాదండి, ఇక్కడ కొద్దో గొప్ప తప్పులు చేసి శిక్షను అనుభవిస్తూ ఉన్నటువంటి చెరలోనున్నటువంటి వారిని విడిపించడానికి వస్తాను. అందుకనే ఆమోస్ గ్రంథంలో చెప్తున్నాడు 9వ అధ్యాయము 14వ వచనంలో, మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇజ్రాయేలును నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కొట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు అని చెప్తున్నాడు. అంటే చెరలో ఉన్న వారిని మరలా తీసుకువస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. యేసుగిరి గ్రంథము 39వ అధ్యాయము 25వ వచనంలో కూడా, కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము గలవాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను, ఇజ్రాయేలులందరి ఎడల జాలిపడిదను అని దేవుడు యెహెజ్కేలు ద్వారా చెప్తున్నాడు. అలాగే యిర్మీయా ద్వారా కూడా 33వ అధ్యాయము 7వ వచనంలో, చెరలోనున్న వారిని, యోధా వారిని, ఇజ్రాయేల్ వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను అని యిర్మీయా ద్వారా చెప్తున్నాడు. మరి అలాగే యిర్మీయా 33 కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 19వ వచనంలో, యెహోవా సైన్యముల అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మ రప్పించుము, మేము రక్షణ నందునట్లు నీ ముఖాతి ప్రకాశింపచేయమని దావీదు భక్తుడు చెబుతున్నాడు దేవునికి, చెరలో నుండి మమ్మల్ని రక్షించమని. కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో, సియోను నుండి ఇజ్రాయేలుకు రక్షణ కలుగును గాక, దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును. అంటే చెరలో ఉన్నటువంటి వారిని రప్పిస్తాను అని దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా, మనకు యెహెజ్కేలు ప్రవక్త, దావీదు రాజు ద్వారా, అలాగే యిర్మీయా ద్వారా, యెహెజ్కేలు ద్వారా, ఆమోస్ ద్వారా, యెషయా ద్వారా, వీరందరి ద్వారా కూడా చెరలోనున్నటువంటి వారిని మరలా రప్పిస్తానంటున్నాడు. ఇంకా మనం చూడవచ్చు జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, తమ దేవుడైన యెహోవా యోధా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించడగా, అచట వారిలో శేషించిన వారికి ఒక స్థలముండును, వారు అచట తమ మందలను మేపుదురు, అస్తమయమున వారు అష్కేలోను ఎండ్లలో పండుకొందురు. ప్రియులరా, ఇక్కడ కూడా మరి చెరలో ఉన్న వారిని రప్పిస్తాను, వారికి ఒక స్థలము సిద్ధం చేశానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి అందుబట్టే ఈ మరణించినటువంటి ఆత్మలు, పాపులు, అలాగే పరిశుద్ధులు కూడా మరి ఏదో విధముగా కొద్దో గొప్ప తప్పులు చేసినటువంటి చిన్న తప్పులు, మరి మోషే ప్రవక్త చిన్న విషయాలకి మరి దేవుడు కానానులో ప్రవేశించొద్దన్నాడు. అటువంటిది పరలోకములో ఎలాగా కానానులోనే ప్రవేశించొద్దంటే పరలోకములోకి ఎలాగా, అందుగురించి మరి వారిని మరి అటువంటి ప్రవక్తలందరూ కూడా చిన్న తప్పుల వల్ల వారు చెరలో శిక్షను అనుభవిస్తూ వారందరినీ కూడా మరలా తిరిగి లేపుతానని, వారిని మరలా దేవుని రాజ్యంలోనికి నేను చేర్చుకునే విధంగా వారిని మరి చేస్తానని అనేక మంది ప్రవక్తల ద్వారా చెబుతూ ఉన్నాడు. అందుకని యెషయా ప్రవక్త 26వ అధ్యాయము 19వ వచనం ద్వారా అన్నాడు, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. ఇక్కడ మృతులైన వారు అని అనటం లేదు, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగుదురు. మృతులైనటువంటి వారు బ్రతుకుతారట, మరి ఆయనతో ఉన్నటువంటి వారి శవాలు సజీవం అవుతాయట. మరి అలాగే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో కూడా
మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలకుటకును, నిత్యముగా హేయులకుటను మేల్కొందురు. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలో జ్యోతులను పోలినవారై ప్రకాశింతురు అని చెప్తున్నాడు. ఇక్కడ దానియేలుతోటి ఈ మాటలు అంత్యకాలం వరకు నీవు దీన్ని మరుగు చేసి ఉంచు అని చెప్పి దానియేలుతో చెప్తున్నాడు. మరి హెజ్కేలు ప్రవక్త ద్వారా 37వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధుల్లో నుండి మేము బయటకు రప్పించి ఇజ్రాయేల్ దేశంలోనికి తోడుకుని వచ్చేదను అని చెప్తున్నాడు. అందును బట్టి నేను దేవుణ్ణి తెలుసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. అందును బట్టి ఈ ప్రవక్తల యొక్క ప్రవచనాలను బట్టి దావీదు అంటున్నాడు, కీర్తన గ్రంథము 103 అధ్యాయము 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ప్రియులారా, ఇలాగా ప్రభువారు చనిపోకముందు ప్రభువునందు మరి నిద్రించిన వారు, చనిపోయినటువంటి వారు, మరణించినటువంటి వారు, అలాగే పాపము చేసి మరి ఘోరమైన పాపాలు చేసి మరణించిన వారు, భూమి క్రింద ఉన్నటువంటి పాతాళములో 2 భాగములుగా ఉన్నటువంటి చెర మరియు పాతాళములో వారు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. చెరలోనేమో దేవుని తెలుసుకున్నవారు, పాతాళములోనేమో దేవుణ్ణి తెలుసుకొనని వారు. అందుకనే మనము చూడవచ్చు, ఈ పాపము చేసిన వారిని తేజో నక్షత్రమా అని చెప్పేసి చెబుతున్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనము 14-15 వచనాలు చూసినట్లయితే, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని అంటున్నాడు. సాతానుకు సంబంధించినటువంటి దూతలు అన్నీ కూడా పాతాళములో ఒక మూలకు త్రోయబడి. అదే 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా పాతాళ మందలి కటిక చీకటిగల బిలములోనికి త్రోసివేసును అని వ్రాయబడి ఉంది. అలాగే యోధా 6వ అధ్యాయము యోధా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవదూతలు మహాదినమున తీర్పు తీర్చు వరకు కూడా కటిక చీకటలో ఆయన బంధించి భద్రము చేసెను అని ఉంది. ప్రియులరా, ఇందును బట్టి పరిశుద్ధులు ఒకవైపున, మరి వారి క్రింది భాగంలో మరి పాపులందరూ కూడా, దేవుని మరుచు జనులందరూ కూడా, దుష్టులందరూ కూడా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము హెచ్చరిస్తూ ఉంది. మరి అయితే అందులో పైభాగములో అనగా చెర పాతాళము వేరు, చెర వేరు. ఆ చెరలోనున్నటువంటి మరి సమూయేలు, దావీదు, ఎలీషా, అలాగే అబ్రహాము, నోవాహు, ఇటువంటి వారందరూ కూడా మరి దేవుడు భూమి మీదకు వస్తాడు. అలాగే పాతాళములో దేవుణ్ణి తెలుసుకుని ఉన్నటువంటి వారి మన యొద్దకు వస్తాడు అనే నిరీక్షణ కలిగి వారు చనిపోయేటప్పుడు దావీదు కానీ వీరందరూ కూడా మరలా దేవుడు వచ్చి మనల్ని ఇందులో నుంచి విడిపిస్తాడు అనేటువంటి నమ్మకమును కలిగి ఉన్నారు. అందునిమిత్తమే పాతాళములో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవని, సమాధిలో నుంచి నా ప్రాణాన్ని విమోచిస్తాడని ఈ విధంగా మరి భక్తుడు పలుకుతూ ఉన్నాడు. అలాగే 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే అని చెప్తున్నాడు. అంటే దేవుడు పాతాళము నుండి మరలా విమోచిస్తాడని ఆనాటి మరి జనాంగము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారు కూడా ఆ విధముగానే భావిస్తూ జీవించి చనిపోయి వారు మరలా లెగిస్తామనేటువంటి, దేవుడు వచ్చిన తర్వాత లెగిస్తామనేటువంటి ఆశతో ఉన్నారు.
అందుకని దానియేలు ప్రవక్త సమాధులన్నీ మరలా తెరుచుకుంటాయని, యెషయా ప్రవక్త మృతులైన వారు బ్రతుకుతారని ఈ విధంగా చెప్పాడు ప్రియులారా. అలాగే యెహెజ్కేలు ప్రవక్త కూడా సమాధుల నుండి మిమ్మల్ని రప్పిస్తానని చెప్పి, సమాధుల నుండి నీ ప్రాణమును విమోచిస్తానని కీర్తనకారుడు ఈ విధంగా చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని బట్టి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు లోకశుభవార్త 4:17 ప్రకారం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడు వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిత సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని, మరి అది నా మీద నెరవేరిందని ఆయన చెప్పాడు. ఆ చెప్పినటువంటి మాటను బట్టి మరి ప్రభువారు మరణించిన తరువాత, సిలువ మీద మరణించిన తరువాత చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి వారికి సువార్తను బోధించి వారిని చెర నుండి పైకి తీసుకుపోయినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. ఎందుకంటే 1 పేతురు గ్రంథము 3:20 చూసినట్లయితే దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న వారి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఇక్కడ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపుగా వెళ్ళి వారికి స్వార్థను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఎఫెసీయులకు రాసిన లేఖ 4:8 పౌలు గారు చెప్తున్నాడు, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి క్రింది యొక్క భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నారు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు చక్కగా, ఆ చెరను చెరగా పట్టుకుపోయి అక్కడ ఆ చెరలో ఉన్న మనుషులకు ఈవులను అనుగ్రహించాడట. మరి అందుకనే ఈ విషయమే మనము ఒకసారి మత్తయి సువార్తలో చూసినట్లయితే సమాధుల్లో నిల్చున్నటువంటి అనేక మంది మేల్కొన్నట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. సమాధుల్లో ఉన్నవారు అనేక మంది మేలుకొన్నట్లుగా చూడవచ్చు. ఆ యేసు ప్రభువారు మత్తయి సువార్త 27:51-53 యేసయ్య చనిపోయినప్పుడు చాలా సమాధులు తెరవబడి పరిశుద్ధుల శరీరము లేచెను. దేవుడు లేచిన తరువాత వారు దేవునితో పరిశోధన పట్టణంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అర్థమైంది కదా. యేసు ప్రభువారు మరణించక ముందు పాపులను మరి అలాగే పరిశుద్ధులను వారు మరణించిన తరువాత భూమి క్రింద ఉన్నటువంటి పాతాళములో 2 భాగములుగా ఉన్నటువంటి చెరలో పరిశుద్ధులను, పాతాళములో ఒక మూలకు త్రోయబడి ఉన్నటువంటి సాతాను దూతలతో కలిసి పాపులు ఉన్నట్లుగాను మనము నేర్చుకుని ఉన్నాము. మరి పరిశుద్ధులను భూమి కిందనే ఉన్నారు అనటానికి మనకు ఆధారం సమూయేలు ప్రవక్త భూమి లోపల నుండి, సమూయేలు యొక్క ఆత్మ భూమి లోపల నుండి పైకి రావటం మనకి తెలుస్తుంది. అందు గురించి పరిశుద్ధులందరూ అక్కడ ఉన్నారు. అందును బట్టి ఆ చెరలో ఉన్న వారిని విడిపిస్తాను అని ప్రవక్తల ద్వారా మరి హెచ్చరించినటువంటి దేవుడు ఆ చెరలో ఉన్నటువంటి ఆత్మలకు మరి వెళ్ళి ఆత్మరూపుగా వెళ్ళి మరి వారికి బోధించి అక్కడ ఉన్న ఆత్మలను తీసుకుని మరి ఆయన మరల పైకి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ పట్టణంలో వారందరూ కూడా ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అయితే యేసు ప్రభువారు మరణించిన తరువాత మరణించేటటువంటి ఆత్మలు ఎక్కడ ఉంటాయి?
పాపము చేసిన వారు ఖచ్చితంగా పాతాళములోనే మందగా కూర్చబడుతురని మనం చదువుకున్నాం. అయితే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉంటారు వారి యొక్క ఆత్మలు? ఈ చెరను చెరగా పట్టుకొని పోయి దేవుడు ఎక్కడ పెట్టాడు? ఈ పరిశుద్ధులందరినీ తీసుకువెళ్ళి పరలోక పట్టణంలోన లేక వేరే చోట్లో పెట్టాడు, దేవుని పట్టణము అని చెప్పేసి అన్న దాంట్లో ఎక్కడన్నా పెట్టాడా అనేది మరొక వీడియోలో మరి సవివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే కాలాతీతమైంది, ఇప్పటికే 36 నిమిషాలు అయింది కనుక మరి సమయం ఎక్కువగా అవుతున్నది కనుక దీన్ని వివరంగా మరి ఒక వీడియో ద్వారా ఈ చెరను చెరగా పట్టుకుపోయినటువంటి ఆత్మలను దేవుడు ఎక్కడ ఉంచాడు, అలాగే దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఈ చెరలో ఉన్నటువంటి వారిని దేవుడు తీసుకుపోయాడు. మరి ఇప్పుడు దేవుణ్ణి ఎరిగి ఉండి మరణించేటువంటి వారు ఎక్కడ ఉంటారు? దేవుణ్ణి ఎరగకుండా దేవుణ్ణి మర్చిపోయేటటువంటి వారు, పాపం చేసేవారు ఆల్రెడీ పాతాళంలోనే ఉంటారని మనము తెలుసుకున్నాము. అయితే క్రీస్తు మరణించక ముందు వేరు, క్రీస్తు మరణించిన తరువాత వేరు. క్రీస్తు మరణించక ముందు క్రీస్తును దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దుష్టులు పాపులు అందరూ కూడా పాతాళములోనే 2 భాగాలుగా ఉన్నారు. ఆ 2 భాగాలలో పాపులందరూ క్రింది భాగంలోను, అలాగే యథార్థవంతులందరూ కూడా వారిని ఏలే వారిగాను ఉన్నారు. మరి ఆ చెరలో ఉన్నటువంటి ఈ ఆత్మలను దేవుడు మరణించిన తర్వాత తీసుకుని చెరను చెరగా పట్టుకొని పోయి వారికి ఈవులను అనుగ్రహించను అని తెలుసుకున్నాము కనుక మరి మనము మరొక వీడియో ద్వారా ఇప్పుడు క్రీస్తు మరణించిన తరువాత మరణించినట్టు ఆత్మలు ఎక్కడుంటాయి, క్రీస్తుని ఎరిగి ఉన్న వారి యొక్క ఆత్మలు ఎక్కడుంటాయి, అలాగే ఏలియా, హానోకు వారి యొక్క ఆత్మలు ఆత్మ శరీరములతో వారు డైరెక్ట్గానే పరలోకానికి వెళ్ళిపోయారా, పరలోకములోనే ఉన్నారా వారు అంతకుముందు యేసు ప్రభు వారు మరణించకముందు అనే విషయాలు మరి ఒక వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ఆమేన్. మీ అందరికీ దేవుడు తన కృపావరాలను నింపి తన దీవెనలను మీ మీద అనుగ్రహించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరికీ వందనాలండి.